లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. సరే, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న ఇష్యూ రాజ్ తరుణ్ అండ్ లావణ్య. సో ఎక్కడ చూసుకున్నా కూడా సినిమా ప్రమోషన్ కన్నా రాజ్ తరుణ్కి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది ఈ లావణ్య ఇష్యూ. సో అసలు మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? అసలు శేఖర్ భాష ఎందుకు వీళ్ళ మధ్యలో రావాల్సి వచ్చింది? మళ్ళా వీళ్ళు ఫైటింగ్లు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు, మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమంటారు బెదిరింపు చర్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే అసలు సినీ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? సినీ ప్రపంచం కదమ్మా అసలు. నేను ఈ విషయంలో ఐఎమ్ సారీ, ఇక్కడే మీడియాలో కూర్చుని ఐఎమ్ బ్లేమింగ్ మీడియా. ఓకే, మీడియా గాని ఆ భాషానవుడు గాని అనవసరపు వ్యర్థ అర్ధరహిత ఇంటర్వెన్స్ చేస్తున్నారు. ఓకే, అమ్మా వాళ్ళిద్దరు భార్యాభర్తలు 11 ఏళ్ళు 12 ఏళ్ళు సంసారం చేసుకున్నారు. వాళ్ళిద్దరిలో ఏ గొడవలు వచ్చింది, వాడికి ఆ అమ్మాయికి వేసేసింది, వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. వాళ్ళకు కోర్టు తీరుస్తుంది. మధ్యలో భాష ఎవడు, నేనెవరు, నువ్వెవరు? వాళ్ళ కుటుంబంలోకి దూరి వాళ్ళ కుటుంబ విషయాలు దూరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు కోపాడుకుని తిట్టుకున్న మాటలు రికార్డింగ్ చేసి బయట రిలీజ్ చేయడం ఏంటి? ఆ రికార్డింగ్ ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు తిట్టుకున్న మాట రికార్డ్ చేసి కానీ ఎక్కడ రికార్డ్స్ లో రాజ్ తరుణ్ తను మొగుడు పెళ్ళాలని ఎక్కడా కూడా లేదు కదా. పోలీస్ స్టేషన్ లో ఇచ్చింది, ఫోటోలతో సహా ఇచ్చింది. అతను కూడా ఒప్పుకున్నాడు. బిగినింగ్ లో నాకు డబ్బులు హెల్ప్ చేసింది, అన్ని చేసింది. లివింగ్ లో ఉన్నామని అయితే తను ఒప్పుకున్నాడు. డబ్బులు ఇచ్చింది అని చెప్పాడు. ఫోటోలు ఇచ్చారు వీళ్ళు గుడిలో. పెద్దలు ఒప్పుకోకపోతే గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకుని గుడిలో ఫోటోలతో సహా ఇచ్చింది పోలీస్ స్టేషన్ లో. అందువల్ల పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేశారు. అంటే నేను వాళ్ళిద్దరు తేల్చుకుంటారు. కానీ అదే రాస్తారును సార్, నేను ఒప్పుకున్నాను, ఎలిగేషన్ వేసినప్పుడు తను ప్రెస్ మీట్ పెట్టి నేను ఒప్పుకుంటున్నాను, కాకపోతే మేము సంవత్సరం నుంచి కలిసి లేము. ఎప్పుడైతే ఈ డ్రగ్ పెడలర్ అని ఒక పేరు వచ్చింది, డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయిందో ఆ తర్వాత నుంచి కూడా పొరపాటు వాడు. నేను రాజ్ తరుణ్ తప్పు పడుతున్నది ఎక్కడంటే ఇక్కడే. 11 ఏళ్ళు నువ్వు సంసారం చేసి 11 ఏళ్ళు ఆ అమ్మాయి యవ్వనాన్ని, ఆ అమ్మాయి అందాన్ని, ఆ అమ్మాయి స్త్రీత్వాన్ని మొత్తం అనుభవించి దోచుకుని ఇవాళ ఆ అమ్మాయి డ్రగ్స్ ఉంది. 11 ఏళ్ళు ఏం చేసావు? 11 ఏళ్ళు ఒక మొగుడుగా, 11 ఏళ్ళు కలిసి ఒక మొగుడుగా, ఒక భర్తగా నీ భార్య ఎవరితోడో ఫోన్ చేస్తావంటే మా కంట్రోల్ చేసుకోలేవా? నీ భార్య ఏదైనా డ్రగ్ ఉంటే అమ్మాయి దారికి తెచ్చుకోలేవా? అలాంటి తెచ్చుకోలేనాడు నువ్వు ఒక సన్నాసివా? నువ్వు పనికిరాని దద్దమ్మవా? నువ్వు ఒక మొగాడివేనా? నీ భార్యని కంట్రోల్ చేసుకోలేనాడు. ఇవాళ మాట్లాడతావు 11 ఏళ్ళ తర్వాత ఇవాళ దానికి డ్రగ్స్ ఉన్నాయి, ఇంట్లో పార్టీలు చేస్తున్నారు, ఇవన్నీ ఇవాళ మాట్లాడతావు. సార్ అది కూడా కాదు, మేము ఒక సంవత్సరం నుంచి మేమైతే కలిసి ఉండట్లేదు. యాజ్ పర్ ద లా బేసిస్ లో చూసుకుంటే ఎంత భార్యాభర్తలైనా ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు మేము పరస్పర కలయికలు లేకపోయినప్పటికీ కూడా అకార్డింగ్ టు లా మేము విడిపోవచ్చు అనే ఒక స్టేట్మెంట్ ని తను హైలైట్ చేస్తున్నాడు. విడిపోవచ్చు అనేది వేరమ్మ. కోర్టులో అదే విడిపోవచ్చు. కోర్టులో విడిపోయేది ఎట్లా విడిపోతావు నువ్వు? కోర్టు తెలుస్తుంది నీకేమిటి, ఏం కాంపన్సేషన్ ఎట్లా ఉండాలి, ఏంటి, అమ్మాయి ఎవరాన్ని తిరిగి ఇవ్వగలవా, అమ్మాయి అంతాన్ని తిరిగి ఇవ్వగలవా, ఆ అమ్మాయి స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వగలవా? నువ్వు సింపుల్ వదిలేస్తున్నారు అంట కాదు కదా. ఇవాళ రాజ్ తరుణ్ విషయంలో ఏంటి, 11 ఏళ్ళు అన్ని అంటే నేను ఇన్నాళ్ళు భరించి ఇవాళ బయటికి భరించలేకపోయారంటే 11 ఏళ్ళు ఇవన్నీ భరించావంటే నీకన్నా దద్దమ్మ ఎవడన్నా ఉంటాడా? 11 ఏళ్ళు భరించాను, ఇన్నాళ్ళు చూస్తూ ఉన్నాను, తను ఎవరితో ఫ్రెండ్స్ తో బూతులు మాట్లాడుతా చూస్తూ ఉన్నాను, నన్ను బూతులు తిట్టా చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, ఓపిక భరించి ఇవ్వడం అంటే సిగ్గుచేట మాట. మొగాడు మాట్లాడటం నువ్వు కంట్రోల్ చేసుకోలేదు అంటే ఇన్నాళ్ళు నీకు వేరొక వ్యామోహం పడ్డావు. ఇది పాతక రోత కొత్తక వింత అన్నట్టు ఈ అమ్మాయి నీకు మొహం కొట్టేసింది. ఇప్పుడు కొత్త అమ్మాయిని మోహంలో పడ్డావు. అది కావాలంటే వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మామూలుగా అయితే రిబెల్ అవ్వలేదు అనుకో, కోర్టు గిట్టు కాంపన్సేషన్ అని వెళ్ళిపోతుంది. కానీ అమ్మాయి రిబెల్ అయ్యి నేను ఊరుకోను, నాకు నువ్వు కావాల్సింది అమ్మాయితో కాదు, నువ్వు నా భర్త నాకు కావాల్సింది అని నేను కోర్టుకు వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి రిబెల్ అయ్యిందో ఇది క్యారెక్టర్ అసోసియేషన్ ఎప్పుడైతే మొదలైందో ఇదే మాటలు ఆ 3 నెలల ముందు లేదే. ఇవాళ ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయి ఎవరికో డ్రగ్స్ ఇస్తాందని, ఎవరికో ఫోన్ చేస్తాందని ఇవాళ ఎందుకు వచ్చింది? ఈ ఎవడు రికార్డ్ చేస్తున్నాడు? నువ్వు నీ ఇంట్లో నువ్వు
ఎవరితోటో ఫోన్ చేసింది ఎవడన్నా రికార్డ్ చేస్తాడా? అదే కదా నీ సార్. నీ ఇంట్లో నువ్వు నీ భర్త మాట్లాడుకునే సార్ మాటలు ఎక్కడా లేని ఏ కపుల్లోని లేనంత కాల్ రికార్డింగ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఆ. ఇది ప్రీ ప్లాన్. ఉమ్, వీడు ఎప్పుడైతే ఆ అమ్మాయి కడుపుతో అంటే తీసేయమన్నాడో అప్పుడే పిల్లాడు. బిడ్డలు ఓకే. పుడితే మనకు ప్రాబ్లం వస్తే ఈ వ్యామోహం ఈ కొత్త లైన్. సో అన్ని పక్కన పెట్టి ఎట్లాగైనా మనం వదిలించుకోవాలనుకున్నాడు. ఆ ఉమ్, అమ్మాయి ఎదురు తినేడు క్యారెక్టర్ అసాసిన్. ఇవాళ ఈజీ. ఉమ్, సమాజంలో ఆడపిల్ల మీద తప్పించుకోవాలంటే సింపుల్ ఇదే. ఉమ్, వెరీ ఈజీగా అమ్మాయి క్యారెక్టరు, ఉమ్, ఆ అమ్మాయి చెడు శీలవతి కాదు, ఉమ్, 10 మందితో ఉంటుంది. ఉమ్, సో నేను ఇలా కోర్టులో కూడా విడాకులకి ఈ పాయింట్ కనుక ప్రూవ్ చేస్తే ఇమీడియట్ విత్ ఇన్ అవర్స్ ఇచ్చేస్తారు. ఉమ్. ఇది ప్రూవ్ చేయాలి. ఈ శేఖర్ భాష ఎందుకు సార్ మరి అదే ఫేమ్ లైట్ శేఖర్ లోకి భాష వచ్చాడు? ఎవడు, వీడికి ఏ సంబంధం? ఉమ్, వీడు నువ్వు ఫ్రెండ్గా, ఫ్యామిలీ ఫ్రెండ్గా, ఉమ్, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే నిజమైన ఫ్రెండ్ అయితే అతనికి సెటిల్ కూర్చొని ఇదేమిటి మాట్లాడి సామరస్యంగా లేకపోతే దూరంగా ఉండి, ఎవరో చేతనైతే కూర్చోబెట్టి మాట్లాడితే లేకపోతే ఉమ్, దూరంగా ఉండు. అంతేగాని ఆ అమ్మాయి బూతులు మాట్లాడిందని ఒక రికార్డింగ్, ఉమ్. ఆ అమ్మాయి ఎవరితోటో ఎవరితో మాట్లాడిందని. మాట్లాడి, నువ్వెవడు అసలు వాళ్ళ బెడ్రూమ్ లో భార్యాభర్తలు మాట్లాడుకొని రికార్డ్ చేస్తావు? ఉమ్, నువ్వెవడు నువ్వు అసలు? ఉమ్, రెడ్ లైట్ ఏరియా. ఉమ్, ఇవన్నీ ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. ఆ ఉమ్, అమ్మాయిని అసాసినేట్ చేయకూడదు. అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను అందుకనే మా మీడియాని కూడా నేను కోరుతుందంటే లీవ్ దమ్ అలోన్. ఉమ్, వాడెవడో భాషా గాడు, ఇంకోటి సలాం గాడు వచ్చాడు, వాళ్ళని కూర్చోబెట్టి మీరు డిబేట్లు పెట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయి ఏదో అన్నట్టు ఆ అమ్మాయి ఎలా తిప్పేశారంటే, ఉమ్. మొదల్లో ఈ కేసు స్టార్ట్ అయిపోయారంటే ఇప్పటికి ఎలా తిప్పేశారంటే, అవును. ఆ అమ్మాయి అసలు డ్రగ్స్ లేకపోతే నిద్రపోతాడు, బతకలేదు. డ్రగ్స్ ఉమ్, అమ్మాయి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు. ఉమ్. సప్లై చేస్తారంటే డ్రగ్స్ సప్లై చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో తీక్షణంగా అంటారు పెడ్లర్స్. పెడ్లర్స్ పట్టుకుంటారు. ఉమ్, మరి పెట్టండి, కేసు పెట్టండి. అమ్మాయి ఉమ్. డ్రగ్స్ సప్లై అయితే ఆమె అమ్మాయి కూడా అదే ఫైట్ చేస్తుంది సార్. నేను ప్రూవ్ అయినప్పుడు నేను ఏమంటారు నేరస్తురాలు నన్ను ప్రూవ్ అయిన తర్వాత అనండి నేను పడతా. నేను ప్రూవ్ కాకముందు మీరు నన్ను ఇన్ని రకాలుగా హింసిస్తున్నారని అనండి. నేను అంటుంది అక్కడ ఉమ్, వాడేదో చెప్తాడు, దానికి ఆధారాలు ఏమి లేవు. వాడేదో ఉమ్, ఒక సన్నాసి, ఒక ఉమ్, భాషాన్ని కూడా ఒక వాగుతాడు, దానికి ఫోకస్ చేసి అన్ని టీవీలో కూర్చోబెట్టి ఉమ్, మాట్లాడుతూ మీడియా ఈస్ అన్నెసరీ పోకింగ్ ఇట్స్ నోస్ ఇన్ టు పర్సనల్ లైఫ్. ఉమ్, వాళ్ళ లైఫ్ లో దూరి అమ్మాయి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఉమ్, రేపు ఏమైనా రేపు అమ్మాయి చూసేవాడు ఏం చూస్తాడు? నిన్నటిదాకా గాయత్రిని ఎలా చూస్తారు, ఉమ్, ఇవాళ దృష్టి ఎలా ఉంది సమాజ దృష్టి? ఆ అమ్మాయి డ్రగ్స్, ఆ ఉమ్. అమ్మాయి లావణ్య. ఉమ్, ఎలా చూస్తారు కదా, ఆ దృష్టిని మార్పిచ్చేశారు. ఉమ్, ఇదే వాళ్ళు అనుకుంటున్నారు, ఉమ్, ఇదే వాళ్ళు చేసిన సక్సెస్ కింద అనుకుంటున్నారు. ఆ ఉమ్, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసి తప్పుకుంటుంది. ఉమ్, కానీ రాజతరుణ్ తెలుసుకోవాల్సిందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఆ అమ్మాయి క్యారెక్టర్ చెడగొడుతున్నాం, ఆ చెడు మార్కు అమ్మాయిని చెడ్డదని చూపిస్తున్నాం అని సంతోషపడుతున్నాడేమో, కానీ ఉమ్, అది తనకి ఎఫెక్ట్ అవుద్ది. ఉమ్, తనకి అవ్వదు. ఒక హీరో అనేవాడు, హీరో యొక్క పర్సనల్ లైఫ్, పర్సనల్ బిహేవియర్ ఉమ్, పబ్లిక్ లో కనుక హీనంగా వీడి దిగజారితే వాడి కెరియర్ కూడా ఉండదు. అలనాటి నుంచి నాటి హరనాథ్ కాడ నుంచి, రాజబాబు కాడ నుంచి, సావిత్రి గారి నుంచి నిన్నటి దాకా అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఉమ్, క్యారెక్టర్ కాపాడుకొని హీరోలు ఎవడు కూడా వాళ్ళు లైఫ్ లో వాళ్ళ కెరీర్ డౌన్ ఫాల్ అయితే తప్పితే ఇంకోట్లేదు. ఉమ్, కనుక రాజతరుణ్ ఏదో సంతోషపడకూడదు. తన ఫ్రెండ్స్ని పెట్టేసి ఇలాంటి ఏని చేసేసాం, ఆ అమ్మాయి బతుకు నాశనం చేసాం, ఎక్కడ పోద్దు, తప్పు నోరు మూసుకుని పోద్దా అనుకుంటే పొరపాటు. ఉమ్, అది కరెక్ట్ కాదు. రాజతరుణ్కి చెప్తున్నా, స్త్రీల శోకం ఘోర శాపం మారిపోవని అగ్నికణం. ఉమ్. ఆ పిల్ల కంట పెట్టే ప్రతి కన్నీటి కన్నీటి బొట్టుకి. చుక్క రాజతరుణ్ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. ఉమ్, నేను వాళ్ళు చెప్తున్నా, ఉమ్, ఆ అమ్మాయి 11 ఏళ్ళు ప్రయాణం చేసిన వాడు నీకు తెలియదు ఆ అమ్మాయిని గురించి? 11 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, ఉమ్, 11 ఏళ్ళు ప్రయాణించి ఇవాళ నిందలేస్తావా నీ ఫ్రెండ్ని కూర్చోబెట్టి? ఉమ్. బుద్ధి తక్కువ పని కదమ్మా అది. Yes. ఏదైనా ఉంటే తెలుసుకో, పెద్దలు కూర్చోబెట్టుకో, మాట్లాడుకో. రాజతరుణ్ అనేవాడు వాడికి భాష అనేవాడికి బుద్ధి జ్ఞానం ఉంటే, ఒక నిజమైన శ్రేయోభిలాష అయితే 10 మందిని పెద్దలను కూర్చోబెట్టి దాన్ని ఏంటి తప్పు ఏంటి, పరిష్కారం రాని సమస్యలు ఏవి ఉండవు, ఏంటి ఎక్కడ ఏంటి ప్రాబ్లం, ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుంది సెటిల్ చేయి. అది చేయాలంటే రోడ్డు మీదకి వచ్చి టీవీలకు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని జీవితాన్ని లైఫ్ని తిరిగిస్తాడా భాష? ఎవరైనా. ఈయన మాట్లాడుతాడు, అమ్మాయి అందాన్ని తిరిగి ఇవ్వగలడా? ఉమ్, ఆ అమ్మాయి యవనాన్ని మరి తిరిగి ఇవ్వగలడా? వస్తారు. ఆ అమ్మాయి పోగొట్టుకున్న స్త్రీతత్వాన్ని ఇవ్వగలడా? ఉమ్, అదే తన చెల్లి, ఇదే భాష వాడు తన తల్లి చెల్లి అదే స్థానంలో ఉంటే ఇలాగ మాట్లాడతారా? ఉమ్, ఇలాగ చేస్తారా? ఉమ్. అందుకని నేను చెప్పేది మీడియాకి కానీ ఎవరైనా సరే ఈ విషయం మాట్లాడు, మీ తల్లి చెల్లి ఆ పరిస్థితిలో ఉంటే మీరు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి దయచేసి.